నీవు నేను ఏర్పరచబడిన వంశపు వారిమై ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పు. అంత మాత్రమే కాదు, మనం యాజకులమై ఉన్నాం. ఏమి చేయడానికయ్యా అంటే, ఒకటి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, రెండు లోకంలోనికి వెళ్ళి క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఎట్లా ప్రచురం చేస్తావు? ఉట్టి మాటలు చెప్తే లోకానికి క్రీస్తు అర్థం కాడు. క్రీస్తు లోకానికి అర్థం కావాలంటే అది మన జీవితాలలోనే అర్థమవుతాడు. నీ బంధువులను చూసినప్పుడు మారిని బ్రతుకుని చూసి యేసే నమ్ముకున్న వాళ్ళు ఇలాగుంటారా, అంటే యేసు ఇలాగా ఉన్నాడా అని నీ జీవితాన్ని చూసి వారు నేర్చుకోరా. మా యేసయ్య మంచోడు, మా యేసయ్య గొప్పోడు, మా యేసయ్య చాలా ప్రేమ కలిగినోడు అని నీవు మాత్రం సరిగ్గా లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే ఎవ్వడును ప్రభు దగ్గరకు. కొన్నిసార్లు మనము మన జీవితాలు, మన ప్రవర్తనే అనేకుల రక్షణకు ఆటంకం అనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, చాలాసార్లు మనమే అనేకులు రక్షణ పొందడానికి ఆటంకంగా ఉన్నాం, అనేకులు మారు మనసు పొందడానికి ఆటంకంగా ఉన్నాం, అనేకులు ప్రభుని చూడకపోవడానికి